బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు అయితే జరుగుతున్నాయి. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా ఎక్స్ కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇకపోతే ప్రియాంక జైన్ ఒక టాస్క్‌లో పార్టిసిపేట్ చేయబోతుంది. ప్రియాంకకు పోటీగా కళ్యాణ్ పార్టిసిపేట్ చేయాలంటూ తెలియజేశారు. ఇక ఇద్దరికి కూడా 2 సంచుల్ని ఇచ్చి కొన్ని హుక్స్‌ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫిష్ టాస్క్ అన్నమాట. ఫిష్ బోన్ టాస్క్. సో ఫిష్‌ని ఆ బోన్స్ పెడుతూ రెడీ చేయాలి. అయితే సింగిల్ హ్యాండ్‌తో మాత్రమే చేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడనమాట. సో వీళ్ళు ఒక హ్యాండ్ కట్టేసి ఉంటుంది. మరో హ్యాండ్‌తో ఆ హుక్స్ అన్నిటిని జాయింట్ చేసుకుంటూ వెళ్ళి ఆ హుక్స్‌ని అటాచ్ చేసి ఫిష్ బోన్స్‌ని అయితే సెట్ చేయాలి. సింగిల్ హ్యాండ్‌తో ఈ టాస్క్ అంతా ఆడాలని ప్రోమోలో బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక ప్రియాంక వచ్చిన అవుట్‌ఫిట్స్‌ని చేంజ్ చేసేసి ఇక టాస్క్‌లో అవుట్‌ఫిట్ అయితే వేసేసుకొని వన్ ఆఫ్ ద హౌస్ మేట్‌గానే టాస్క్ ఆడింది. ఇక గట్టి పోటీ ఇచ్చిందని అయితే క్లియర్‌గా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కళ్యాణ్ కంటే స్పీడ్‌గా పరిగెడుతుంది. ఇక ఎవరు ప్రియాంక చాలా యాక్టివ్‌గా ఉంటది. మనం చూసిందే లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7లో కూడా చాలా యాక్టివ్‌గా ఉండేది. లాస్ట్ టాప్ 5 వరకు కూడా ఉంది ఆమె. ఇక కళ్యాణ్ ఇక ఫిష్ తీస్తున్న టైంలో కూడా ఇమాన్యుయల్ సంచాలక్‌గా ఉన్నాడు. ఈ టాస్క్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇమాన్యుయల్ కళ్యాణ్‌కి చెప్తున్నాడు, ఒక హ్యాండే యూజ్ చేయు, లెగ్ యూజ్ చేయొద్దు, చెయ్యి యూజ్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఇక కళ్యాణ్ చాలా ఫోకస్డ్‌గా గేమ్ ఆడుతున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది. గట్టిగా ఫిక్స్ అయిపోయాడు కళ్యాణ్, ఎలా అయినా సరే నేను గెలవాలి అనే కసితో ఆడాడని క్లియర్‌గా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నదనమాట కళ్యాణ్ ఆలోచన. కళ్యాణ్ ఏది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడు. నేను ఫైట్ అయిన తర్వాత కూడా భరణి గారు వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నారు. నేనేది కూడా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేను. చాలా వరకు ఉంటది నాకు కోపం అరవాలని. కానీ నేను అరవలేను. కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రమే బర్స్ట్ ఔట్ అవుతాను. అది అన్నెసెసరీ వాటిలో అయితే నేను లైట్ తీసుకుంటాను. నాకు ఎంత అన్యాయం జరిగినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఏదైనా ఉన్న ఒక ఆట ఆడుతున్నామంటే దానిపైన 100% ఎఫర్ట్స్ పెట్టాలి అన్నది నేను అనుకుంటాను అని లాస్ట్ క్యాప్టెన్సీ దానికోసం కూడా డిస్కస్ చేశారు. సో ఈసారి మాత్రం టీమ్‌గా కాదు, ఇండివిజువల్‌గా క్యాప్టెన్సీ టాస్క్ వస్తే ఇక తాట తీసి ఆరబెట్టాలని ఫిక్స్ అయ్యాడు కళ్యాణ్. సో లక్కీగా ఇండివిజువల్ టాస్క్ వచ్చింది. సో ఈ టాస్క్‌లో కళ్యాణ్ ఉండడము, ఆపోజిట్‌లో ప్రియాంక ఉండడం కళ్యాణ్‌కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ కూడా అయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ అబ్బాయి అలానే అమ్మాయి కాబట్టి బిగ్ బాస్‌లో అవేమి ఉండవు అమ్మాయి, అబ్బాయి అని. కాకపోతే ఎక్కడో కొంచెం స్టామినా, స్ట్రెంత్ అది అయితే తక్కువ ఉంటది అమ్మాయిలకి కంపేర్ చేస్తే. సో అది కూడా ఒక బెనిఫిట్ అవ్వచ్చు. బట్ కళ్యాణ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా ఇది ఫోకస్డ్ గేమ్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఫోకస్ పెట్టి గేమ్ ఆడాలి. ఆ ఇచ్చిన హోల్స్‌లో అడ్జస్ట్‌మెంట్ అనేది కరెక్ట్‌గా చేయాలన్నమాట. సో మనం స్పీడ్‌గా పెట్టేసినా సరే అడ్జస్ట్‌మెంట్ అనేది ప్రాపర్‌గా లేకపోతే లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్ సుమన్ శెట్టి ఎలా రీతుది అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయిందో అలా అవ్వచ్చు ఈ టాస్క్. సో ఆ అడ్జస్ట్‌మెంట్ అనేది కళ్యాణ్ ప్రాపర్‌గా చేశాడు. సో కళ్యాణ్ ఈస్ ఎ కెప్టెన్సీ కంటెండర్ నౌ. మరి మీకేమనిపిస్తుంది, కళ్యాణ్ కెప్టెన్ అవుతాడా? అవ్వడా? కామెంట్